హలో హాయ్ ఫ్రెండ్స్, మీ అందరు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైలైట్ అంటే హైలైట్ మ్యాటర్ ఏంటి అని అంటే $16 మిలియన్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు అసలు. సూపర్ మ్యాటర్ అంటే సూపర్ మ్యాటర్. అసలు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటే $16 మిలియన్ వస్తుంది చెప్పండి. ఇది రేంజ్ అంటే ఇది ప్రభాస్ అన్న రేంజ్ అంటే అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. అండ్ మీరు అందరు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి ఈ రివ్యూ అయిపోయేలోపు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనకు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళి నార్త్ అమెరికాలో $16 మిలియన్ వచ్చిన ఏకైక సినిమా, అంటే 9 to 10 డేస్లో $16 మిలియన్ వచ్చిన ఏకైక సినిమా మన ఈ కల్కి అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ సినిమా అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు ఫస్ట్ ఏదంటో తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఆల్రెడీ అక్కడ కూడా మన ప్రభాస్ అన్నే ఉంటాడు. బాహుబలి 2 ఉంది ఫస్ట్ ప్లేస్లో. అంటే మన ప్రభాస్ అన్న రికార్డుని ప్రభాస్ అన్ననే తిరగ రాయడానికి ఇంకొక 3 to 4 డేస్లో కంకణం కట్టుకున్నాడు. ఒక 3 to 4 డేస్లో ప్రభాస్ అన్న రికార్డ్ని ప్రభాస్ అన్ననే తిరగ రాసుకుంటాడు. చూసారా ఇది రేంజ్ అని అంటే. అంటే ఇప్పుడు మీరు ఏ సినిమా ఏ హీరో రికార్డు బ్రేక్ చేయాలనుకుంటున్నారు కల్కితోని అని ఎవరైనా అడిగితే ప్రభాస్ అన్న రికార్డ్ని ప్రభాస్ అన్ననే రికార్డు బ్రేక్ చేయాలని అనుకుంటున్నాము అని చెప్పేసేయండి. అది మ్యాటర్. $16 మిలియన్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు భయ్యా. సూపర్ అంటే సూపరు. పండగ వేసుకోవచ్చు ప్రతి ప్రభాస్ అన్న ఫ్యాన్స్. నిజంగా చాలా గర్వంగా ఉంటుంది ప్రతి ప్రభాస్ అన్న ఫ్యాన్కి. ప్రభాస్ అన్న నిజంగా నువ్వు దేవుడు అన్న ప్రూవ్ చేసేసినావు. అండ్ జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.